హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 2 అండి. డే 2 వెయిట్ చూసే ముందు మనం డే 1 వెయిట్ ఎంత ఉన్నాము, అలాగే ఏం ఫుడ్ తీసుకున్నాము అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ వెళ్ళేదైనా చూద్దాము. అలాగే చూసే ముందు ఇంకో విషయం ఏంటంటే, నేను నైట్ సరిగ్గా నిద్రపోలేదండి. సో మనం నైట్ కూడా స్లీప్ కూడా మినిమం 6 to 7 hours తీసుకోవాలండి. స్లీప్ అన్నది నిద్ర అలా తీసుకోకపోతే కూడా మనం వెయిట్ అనేది గెయిన్ అవుతాం అన్నమాట. సో నాకైతే నైట్ అసలు నిద్ర లేదు, అక్కడ నిద్ర పట్టలేదండి ఎందుకు. నేను ఎప్పుడు నార్మల్గా 10 పడుకుని 4:30కి అలా లేస్తాను. 4:30 అవుతుంది లేచేటప్పుడు మార్నింగ్. అంటే నేను మినిమం 6.5 hours తీసుకుంటాను స్లీప్. కానీ నైట్ పడుకున్నాను కానీ అసలు నిద్ర పట్టలేదు. దానివల్ల కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాము ఈరోజు నేను వెయిట్ ఏమైనా గెయిన్ అయ్యానా లేకపోతే తగ్గానా ఏంటా అన్నది. ఈరోజు డే 2 వెయిట్ చూసే ముందు ఫస్ట్ అయితే నేను ఏం ఫుడ్ తీసుకున్నాను ఏంటి అనేది చూసేద్దాము. ఈ రోజు మన డైట్ ఫుడ్ అన్న చూసేద్దాం రండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఏంటి చూద్దాము. అలానే నేను ఎంత వెయిట్ తగ్గాను ఏంటి అనేది చూద్దాం. ఈ ఫుడ్ తీసుకుని ఈ రోజు అంతా. సో ఇప్పుడు వెయిట్ ఎంత తగ్గాము కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఫుడ్ చూసేద్దాం రండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను నట్స్ తీసుకుంటున్నాను. బాదం మాట 5 బాదమ్స్ తీసుకుంటున్నా. అలాగే వీటితో పాటు పిస్తా మాట. పిస్తా తీయలేదండి. సో 3 పిస్తా 5 బాదం తీసుకుంటున్నా. వాటితో పాటు ఈరోజు చికెన్ కార్న్ సూప్ మాట. ఇది హోమ్ మేడ్ అని ఇంట్లోనే చేసాము. చికెన్ కార్న్ సూప్ మాట. స్వీట్ కార్న్ సూప్, చికెన్ స్వీట్ కార్న్ సూప్, ఎగ్, చికెన్, స్వీట్ కార్న్స్ అవన్నీ వేసి కూడా మేము చేసామాట ఇది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, రెసిపీ కూడా పెడతాను. సో ఇదండి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ చూసారు కదా. ఇప్పుడు లంచ్ కమ్ ఎర్లీ డిన్నర్ ఏంటో చూసేద్దాం రండి. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఈరోజు బ్రౌన్ రైస్ అండి. బ్రౌన్ రైస్ అలాగే ఎగ్ మసాలా చేశాను అనమాట. అంటే ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఫ్రై చేసి ఉప్పు కారం వేసి ఎగ్స్ వేసాను మన బాయిల్డ్ ఎగ్స్ అంతే. ఇంకేమి మసాలాలు కానీ అలా ఏమి వేయకుండా చేశాను. బ్రౌన్ రైస్, మసాలా, ఎగ్ కర్రీ, అలాగే పప్పుచారు చేశానండి లైట్గా. అది మాట. ఈ 3 నా ఆఫ్టర్నూన్ లంచ్ మాట. నేను లంచ్ అనేది హెవీగానే తీసుకుంటాను, ఎందుకంటే ఒక పూటగా తీసుకుంటాను. మార్నింగ్ జావా తీసుకున్నాను కదా. ఇప్పుడైతే ఇంకా బ్రౌన్ రైస్, ఎగ్ కర్రీ, అలాగే పప్పుచారు అన్నమాట. అలాగే ఈవినింగ్ స్నాక్స్గా మెల్లి డిన్నర్ అయితే ఇంత ముందైతే ఏవో తినేసేదాన్ని. సో ఈసారి అలా కాదు, మరీ స్ట్రిక్ట్గా చేయాలని ఇప్పుడైతే ఓన్లీ బటర్ మిల్క్ తీసుకుంటామన్నమాట ఈవినింగ్ స్నాక్స్గా మెల్లి డిన్నర్. సో ఒక ఉంటుందండి, ఒక 100 ml to 150 ml బటర్ మిల్క్ ఉంటుంది. సో ఆ బటర్ మిల్క్ అయితే తీసుకుంటాను అనమాట. ఇదండి ఈరోజు వాటే తినేదే నా డైట్ మెనూ మాట. సో ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం, తగ్గామా పెరిగామా అన్నది. ఓకేనా ఫ్రెండ్స్, నిన్న డైట్ ఫుడ్ ఏం తీసుకొని చూస్తారు కదా. సో ఇప్పుడైతే వెయిట్ చూసేద్దాం. వెయిట్ చూసే ముందు నేను వెయిట్ ఎంత ఉన్నాము, 82.15 ఉన్నాను. ఈ రోజు వెయిట్ ఎంత ఉన్నాము ఏంటి అని చూద్దాం రండి. ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కుతున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. నేను వచ్చేసి వెయిట్ 82.60 ఉన్నానండి. మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఉండండి దగ్గరకు వచ్చి. ఫ్రెండ్స్ చూడండి, 82.60 అనమాట వెయిట్ ఈరోజు. ఫ్రెండ్స్ చూసారు కదా, నిన్నటికి ఈ రోజుకి నేను వెయిట్ అనేది గెయిన్ అయ్యాను. ఎంత అంటే 450 grams అన్నది నేను వెయిట్ గెయిన్ అయ్యాను. ఎందుకు నిద్ర లేకపోవడం వల్ల నేను వెయిట్ అనేది గెయిన్ అయ్యాను. నేను ఎంత ఉన్నాను, 82.15 ఉన్నాను. ఈరోజు వచ్చేసి 82.60 అనమాట. ఫుడ్ అయితే ఏం తీసుకున్నాను, మీకు చూపించిన ఫుడ్ తీసుకున్నాను. కాకపోతే వెయిట్ నేను ఎందుకు గెయిన్ అయ్యాను అంటే, సో నిద్ర లేకపోవడం వల్ల కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. నాకు అస్సలు నిద్ర పట్టలేదు సరిగ్గా, అందుకే నేను వెయిట్ అనేది గెయిన్ అయ్యాను అనమాట. సో మనం మంచిగా పడుకుని హెల్దీ ఫుడ్ తీసుకుని వెయిట్ అనేది ఖచ్చితంగా లాస్ అవుతాము. సో ఇదండి డే 2 వెయిట్ రిజల్ట్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.